హాయ్ ఎవరివన్, నేను మీ పవర్ని. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ స్వాగ్. శ్రీ విష్ణు మెయిన్ లీడ్గా, రితువర్మ, మీరా జాస్మిన్, దక్ష హీరోయిన్స్గా, హసిత్ గోలీ డైరెక్షన్లో ఈ మూవీ లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది భయ్య. కొంచెం రివ్యూ లేట్ అయింది, సారీ ఫర్ దట్. ఈ మూవీలో శ్రీ విష్ణు 5 క్యారెక్టర్స్లో చేశాడు. ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ కూడా చేయని శ్రీ విష్ణు ఏకంగా ఒకటేసారి 5 క్యారెక్టర్స్లో చేసి మెప్పించాడు. అదే ఈ మూవీకి పెద్ద స్పెషల్. అసలు ఈ మూవీ కథ ఏంటి, మన శ్రీ విష్ణు ఎలా చేశాడు, బాగుందా లేదా అనేది ఫర్దర్ రివ్యూలో చూద్దాం భయ్య. మీరైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు భయ్య. ఓకే, లెట్స్ గో టు ద డీప్ రివ్యూ ఆఫ్ స్వాగ్. స్వాగనిక వంశవృక్షం కథ ఇది భయ. సో స్వాగనిక వంశ వారసత్వం కోసం చాలా క్యారెక్టర్ల మధ్య జరిగే పోరాటమే ఈ స్టోరీ. 16వ శతాబ్దంలో మొదలై 21వ శతాబ్దం వరకు కూడా కంటిన్యూ అవుతుంది. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక అచ్చమైన తెలుగు సినిమా చూస్తుంటే అనిపించింది. ఈవెన్ టైటిల్స్ కూడా నీట్గా మొత్తం తెలుగులోనే ఉంటుంది, మొత్తం తెలుగే ఉంటుంది మ్యాక్సిమం. అదే ట్రై చేశారు భయ. అయితే ఈ శతాబ్దాలు మారడం వల్ల క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువయ్యాయి. కాబట్టి చాలా క్యారెక్టర్స్ వస్తుంటాయి, పోతుంటాయి. వారసత్వం, శాపాలు, మాతృస్వామ్యం, పితృస్వామ్యం, లింగ వివక్ష అనే చాలా టాపిక్స్ టచ్ చేశాడు మన డైరెక్టర్. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని పాయింట్స్ వల్లేమో కాన్సెప్ట్ ఓకే అనిపించినా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ పర్టికులర్గా. బట్ బాగానే ఉంటుంది భయ్య. కొంచెం కాన్సన్ట్రేట్గా చూస్తే మాత్రం సెకండ్ హాఫ్లో ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇది ఒక డిఫరెంట్ జానర్ అని చెప్పాలి భయ్య, ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. మన డైరెక్టర్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. తెలుగు సినిమాలో ఇప్పటివరకు ఇటువంటి ఎక్స్పెరిమెంట్ అయితే రాలేదు. అండ్ అటువంటి ఎక్స్పెరిమెంట్ మన హసిత్ గోలీ చేశాడు. ఈ మూవీ మొత్తం శ్రీ విష్ణుమయమే భయ్య అని చెప్పాలి. శ్రీ విష్ణు ధైర్యానికి, సాహసానికి, నమ్మకానికి అండ్ శ్రీ విష్ణు మీద డైరెక్టర్ హసిత్ గోలీ పెట్టుకున్న నమ్మకానికి ఒక హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి భయ్య. మెయిన్గా ఏంటంటే ఈ ఇద్దరి మధ్య ప్రీవియస్ ప్రాజెక్ట్ రాజరాజ చోర ఎక్స్పీరియన్స్ అయితే బాగా ఉపయోగపడింది. అది ఈ మూవీ ప్రొసీడింగ్స్లో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది భయ్య. కానీ లింగ వివక్ష గురించి ఇచ్చిన మెసేజ్ మాత్రం సూపర్ అంతే. లాస్ట్లో క్లైమాక్స్లో దీనికైతే మన హార్ట్ అనేది కొంచెం ఫ్లోట్ అవుతుంది డెఫినెట్గా. ఇంకా ఈ మూవీకి సంబంధించి మెయిన్ హైలైట్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ అండ్ మోస్ట్ శ్రీ విష్ణు పంచావతారం భయ్య. సో భవభూతి, స్వాగనిక, యయాతి, భవభూతి, విభూతి, సింగరేణి ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో చేసి మనల్ని మెప్పించాడు. ఆ క్యారెక్టర్లు అయితే వదలబడేశాడు. సూపర్ బంతే శ్రీ విష్ణు. అండ్ కాన్సెప్ట్, సెటప్, డిఫరెంట్ టైం పీరియడ్స్ మేజర్ హైలైట్స్ ఆఫ్ దిస్ మూవీ. అంటే కొంచెం మనకు చూడడానికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. శ్రీ విష్ణు చేసిన 5 క్యారెక్టర్స్లో నాకు ఇష్టమైన మాత్రం భవభూతి భయ్య. నాకైతే ఆ క్యారెక్టర్ బాగా ఎక్కేసింది. డిఫరెంట్ మేకప్ అండ్ డిఫరెంట్ స్లాంగ్ చాలా బాగుంటుంది. క్యారెక్టర్ చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్లో. రిమైనింగ్ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే రితువర్మ యాజ్ రుక్మిణీదేవి, అది 16వ శతాబ్దంలో. అండ్ అనుభూతి 21వ శతాబ్దంలో. మీరా జాస్మిన్ యాజ్ రేవతి, దక్ష వాళ్ళ రోల్స్కి అయితే పూర్తి న్యాయం చేశారు భయ్య. మనకి ఏది అంత వేస్ట్గా చేశారు అనిపించదు, బాగానే చేశారు. 30 పృథ్వీ, సునీల్, గెటప్ శ్రీను, సర్వం అదే మన అమృతం సర్వం, గోపరాజు రమణ, రవిబాబు, వడియుక్కర్సి వీళ్ళందరూ కూడా బాగా చేశారు. ఎవ్వరు మనల్ని అయితే డిసప్పాయింట్ చేయరు బాయ్స్. మూవీలో ఉన్న ఏ క్యారెక్టర్ అయితే మనల్ని డిసప్పాయింట్ చేయదు, పూర్తి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. డిఫరెంట్ టైం పీరియడ్స్ రిలేటెడ్గా ట్రాన్స్ఫర్మేషన్, మేకప్ అండ్ క్యారెక్టరైజేషన్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ అయితే కమిట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే మెయిన్గా కొంచెం నాకు మైనస్ అనిపించింది వివేక్ సాగర్ మ్యూజిక్ భయ్య. ఎందుకో అంత ఎక్కలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, కానీ సాంగ్స్ మాత్రం పెద్ద మైనస్ భయ్య. ఏ సాంగ్ కూడా మనల్ని అంత ఇన్వాల్వ్ అయితే చేయదు మూవీలో. ఒక నీలో నాలో ఒక సాంగ్ అయితే ఉంది డ్యూయట్, అదొక్కటి మాత్రం పర్లేదు. బట్ రిమైనింగ్ సాంగ్స్ చాలా వేస్ట్ అయినాయి. లాజిక్స్, ఇంటెలిజెన్సు ఇవన్నీ పక్కన పెట్టి సిల్లీ సీన్స్
ఇల్లాజికల్ సీన్స్, కామెడీ, కోర్స్ మెసేజ్ అండ్ సెంటిమెంట్ ఇవన్నీ ఎంజాయ్ చేయగలిగితే మనం దిస్ ఈస్ ద బెస్ట్ పిక్ టు దోస్ పీపుల్. ఇక చాయిస్ మీదే భయ. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. అయితే నేను చెప్పేది ఏంటంటే మన శ్రీ విష్ణు కోసం మాత్రం ఒక్కసారి ఈ మూవీ ట్రై చేయొచ్చు భయ. దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.